పుట్టింటికి రాచెల్లి ఈ సినిమా ఎంతమంది చూసి ఉంటారు? ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. పుట్టిల్లు అసలు ఎవరికైనా ఉంటుంది కదండి, ఏ ఏజ్లో అయినా ఉంటుంది. అది ఏ ఏజ్లో అయినా పుట్టింటికి వెళ్తే ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఆనందం. మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా వదిన అని ఆ సంతోషమే వేరనమాట. మనం ఎన్ని చోట్లకల్లా లక్షలు ఖర్చు పెట్టుకుని విదేశాలకు వెళ్ళొచ్చినా కూడా పుట్టింటికి వెళ్తున్నాం అంటే అదొక రకమైన సంతోషం. ఆ సినిమా పేరు ఎందుకు చెప్పానంటే, ఆ సినిమాలో పుట్టింటికి వెళ్ళాలి, అన్నయ్యని కలవాలి అని ఎంత తాపత్రయపడిపోతుందో హీరోయిన్ కదా. పుట్టింటికి రాచెల్లిను, ఇంకోటి గోరింటాక్ అనే సినిమా, రెండింటిలో కూడా అక్కడికి వెళ్ళి అన్నయ్యని కలవడానికి చాలా తాపత్రయపడి పుట్టింటి కోసం ఎన్నో బాధలు పడుతుంది అన్నయ్య. అంత తాపత్రయం ఉంటుందన్నమాట. పుట్టింటికి వెళ్ళాలి, పుట్టింటి వాళ్ళని చూడాలి, ఆ సంతోషం, ఆనందం అనుభవించాలని ప్రతి ఒక్క ఆడపిల్లకి, అత్తగారింటికి వెళ్ళిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏ ఏజ్లో అయినా కూడా అది ఉంటుంది. ఆ కోరిక, ఆ సంతోషం, ఆ ఆనందం ఎవరికైనా ఉంటాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడు వచ్చి నా పుట్టినరోజు రోజే పుట్టింటికి తీసుకెళ్తాను రా అక్క అని తీసుకెళ్తుంటే నాకెందుకో దుఃఖం పొంగుకొచ్చేసుకో. చాలా దుఃఖంగా ఉంది, చాలా బాధగా ఉంది. అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడే. పుట్టిల్లంటే మా తమ్ముడు ఒక్కడే కాదు, మాకు చెల్లెలు అందరూ, మేనమావులు, మేనత్తలు అందరూ ఉన్నారు అక్కడే. అందరికీ తీసుకెళ్తారు. అలా కాదు, ఎందుకు మొట్టమొదటిసారిగా నా పెళ్ళి అయ్యాక మొట్టమొదటిసారిగా నా తమ్ముడు పుట్టింటికి రాక అని తీసుకెళ్తున్నాడు. ఇది నా పుట్టినరోజు రోజు, కానీ ఈ పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. చాలా దుఃఖంగా, చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఒక పక్క సంతోషం, నా తమ్ముడు నన్ను తీసుకెళ్తున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలేదా అని అంటారేమో. ఎప్పుడు వెళ్ళాము, చాలాసార్లు, కొన్ని 100 సార్లు వెళ్ళాము. కానీ నేను వెళ్ళి నేను రావడం, మా ఫ్యామిలీతో మేము వెళ్ళి మేము రావడం కానీ జరిగింది. కానీ పర్టికులర్గా మా తమ్ముడు వచ్చి నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ఈ సిచ్యువేషన్లో తను వచ్చి తీసుకెళ్ళడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మీకేం చెప్పదలుచుకున్నానంటే, దీని ద్వారా పుట్టింటి వాళ్ళని గౌరవించండి, అత్తింటి వాళ్ళని కూడా అదే పద్ధతిలో గౌరవించండి. పుట్టింటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అత్తింటికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి. మన వాళ్ళతో, పెద్దవాళ్ళతో కానీ, అన్నలతో కానీ, ఎవరితో అయినా సరే, తల్లిదండ్రులతో ఎవరితో అయినా గొడవ అయితే, మాట పెరిగితే అలాగే భీష్మించుకొని కూర్చోకండి. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. ఎవరు మీరే సారీ చెప్పండి, తప్పలేదు. తల్లిదండ్రులు కదా, అన్నలు కదా, వదిలి కదా, పెద్దవాళ్ళు కదా, ఏదన్నా మీకు మాట బాధ కలిగిస్తే 2 రోజులు 3 రోజులు మాట్లాడకుండా ఉన్నా, మీరు దూరంగా వెళ్ళిపోయినా, ఏ ఊళ్ళో ఇస్తారో తెలియదు ఆడపిల్లలు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కదా, అక్కడి నుంచి ఒక్కసారి ఫోన్ చేసి, సార్ నాదే తప్పు అని ఒప్పుకోండి, తప్పేం లేదు అందులో. అంతేగాని ఏదో మాట అనేసారని వాళ్ళ వెళ్ళకెళ్ళడం మానేయడం, వాళ్ళతో మాట్లాడడం మానేయడం, ఇలాంటివి చేయకండి. మళ్ళీ కావాలన్నా కూడా రాదు, కావాలన్నా రాదు. కొన్ని అదృష్టాలు కొంతవరకే ఉంటాయి. ఆ తర్వాత మనం తలుచుకుని గుర్తు చేసుకుని అరే ఆ క్షణం అలా చేయకపోయి ఉంటే బాగుండేది, ఆ క్షణం మనమే కొంచెం తెగ్గుంటే బాగుండేది, ఆ క్షణం మనం సారీ చెప్పుంటే బాగుండేది, మళ్ళీ మనం కలిసి ఉంటే బాగుండేది. ఇలాంటివన్నీ ఎన్ని తలుచుకున్నా సరే, మనిషి అనేది లేనప్పుడు అవన్నీ జరగవు, తిరిగి రావు. పోయిన రోజులన్నీ తిరిగి రావు. పెద్దవాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, అందరికీ తెలిసిన విషయమే కదా. పెద్దవాళ్ళు ఏముంది, ఈ రోజుల్లో చిన్నపిల్లలకి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఇంకా మా ఏజ్కి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఒక మాట అన్నా సర్దుకోండి.
సారీ చెప్పండి, మాట్లాడడం మానేయడం, వాళ్ళని మళ్ళీ కలవకుండా ఉండడం అలాంటివి చేయకండి. అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, చిన్నపిల్లలైనా కూడా అర్థం చేసుకోండి. మీకు ఎంత బాధ కలిగి ఎంత మనస్తాపం కలిగినా సరే 2 రోజులు 3 రోజులకి తగ్గకపోతే మహా అయితే ఒక 4 రోజులు టైం తీసుకోండి. తర్వాత అయినా మీరు వాళ్ళకి కలుపుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మాట్లాడండి. ఏ తల్లిదండ్రి వద్దంటారు, పిల్లల్ని ఏ తల్లిదండ్రి కాదనుకోరు. ఇంకా మీ అంతటి మీరు వెళ్తే చాలా సంతోషిస్తారు, చాలా ఆనందిస్తారు. రేపు పాతవన్నీ మర్చిపోయవచ్చు, మళ్ళీ పాతవి తవ్వుకోరు. వాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని హింసించాలి, లేకపోతే ఇంకేదో మాట్లాడాలి, అలా ఉండదు. మీరు కూడా పాతవి తవ్వుకోకండి, వెళ్ళి చక్కగా కలవండి, వాళ్ళతో మాట్లాడండి, మళ్ళీ మామూలుగా కలిసిపోండి. పాతవి అసలు గుర్తే రావు తల్లిదండ్రులకి, పిల్లలు వచ్చింది మాత్రమే గుర్తుంటారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.